సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ ఒప్పందంతో ముందుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపింది. ఇదిలా ఉండగా రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన చర్చలు జరపనున్నారు. పరిశ్రమలు పెట్టేవారికి అందించే ప్రోత్సాహకాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అన్ని రకాల అనుమతులను వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయాన్ని సదరు పారిశ్రామిక దిగ్గజాలకు తెలియజేయనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం బృందం రెండవ రోజు సమావేశాల తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల గురించి స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమైంది. దీంతో తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ ఒప్పందంతో ముందుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపింది. ఇదిలా ఉండగా రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన చర్చలు జరుపనున్నారు. పరిశ్రమలు పెట్టేవారికి అందించే ప్రోత్సాహకాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అన్ని రకాల అనుమతులను వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయాన్ని సదరు పారిశ్రామిక దిగ్గజాలకు తెలియచేయనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం బృందం రెండో రోజు సమావేశాల తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల గురించి స్పష్టత రానుంది.